మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మిథున్ రాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. మిథున్ రాశి వారికి సంబంధించి 2025 మార్చి 29న ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఫలితాన్ని ఇవ్వబోతుంది. ముఖ్యంగా మనకి 2019 డిసెంబర్లో కూడా ఒక షష్టగ్రహ కూటమి డిసెంబర్ 25న ఏర్పడింది. సో అయితే అప్పుడు అంత అవగాహన లేదు. అప్పటికే మనం ఛానల్ స్టార్ట్ చేసుకున్న 6 సంవత్సరాల క్రితం 2019 డిసెంబర్న ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి గురించి చెప్పడం, ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా మనం చెప్పడం జరిగింది. అప్పుడు మేలో ఆల్రెడీ మనం మార్చి నుంచే కరోనాని చూసాం. సో అప్పుడు అంత అవగాహన లేదు ఆస్ట్రాలజీ మీద. అప్పుడే మనం జస్ట్ ట్రాన్సిట్, అసలు గ్రహాల గోచారం ఆధారంగా, వాటి స్థానాల ఆధారంగా ఒక పలకేసుకుని ఇలాగే చెప్పడం మొదలు పెట్టడంతో ఇక అవగాహన అనేది క్రమక్రమంగా ఈ సంవత్సరాల్లో పెరిగింది అందరికీ. ఈ 2025 మార్చి 29న ఏర్పడుతున్న ఈ షష్టగ్రహ కూటమి గురించి ముందుగానే ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చింది. సో ఇక్కడ ఏదో షష్టగ్రహ కూటమి ఏదో ఏర్పడుతుందంట. సో ఇప్పుడు దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే తెలుసుకోవాలని చాలామందికి ఒక ఎగ్జైట్మెంట్ అనేది. ఇక్కడ చూస్తే ఈ 2025 మార్చి 29న ఈ షష్టగ్రహ కూటమి అనేది మనం చూస్తే రాహువు, శుక్రుడు, తర్వాత బుధుడు, తర్వాత రవి, తర్వాత నెమ్మదిగా చంద్రుడు, తర్వాత శని, ఇలా ఒక్కొక్క గ్రహం మీనరాశిలోకి ఎలైన్ అవుతా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే షష్టగ్రహ కూటమిగా ఏర్పడడం దశమ స్థానం అంటే కర్మస్థానంలో ఈ షష్టగ్రహ కూటమి అనేది వీరికి ఏర్పడుతూ ఉంది. ఇక్కడ చూస్తే ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఎజెండా ఈజ్ ప్రొఫెషన్ అనేది మెయిన్ ఎజెండా అవుతుంది. ఎందుకంటే మిథున్ రాశి వాళ్ళకి ఆల్రెడీ గురుబలం తక్కువగా ఉండటం వల్ల జాబ్ డిస్సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఎప్పుడైతే గురుబలం లేదో 2024 మే నుంచి వీళ్ళకి తీసుకుంటే 2024 మే నుంచి కూడా విన్ సిచ్యువేషన్స్లో చాలా వరకు వీళ్ళు అణుచుకొని పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా. సో ఏదో ఒక పెసిమిజం, కొంచెం నిరాశావాదం అనేది వీళ్ళకి గురుబలం లేకపోవటం, ఒక పక్క రాహువు కూడా దశమ స్థానంలో ఉంటాం. జాబ్ని ఇంత కష్టపడి చెయ్యాలా, ఇంత ఎక్స్పాండెడ్గా ఎక్కువ సమయం కూడా పనిచేస్తున్నాం, కానీ ఫైనాన్షియల్గా కానీ మనకి ఇంక్రిమెంట్స్ పరంగా కానీ మనకి ఎటువంటి బెనిఫిట్ లేదు. సేమ్ వ్యాపారానికి సంబంధించిన విషయాలు కూడా వీళ్ళు పడే కష్టం అలాగే ఉంటుంది. ఖర్చులు పెరుగుతుంటాయి పక్కన, జాబ్ సాటిస్ఫాక్షన్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో షష్టగ్రహ కూటమి నెమ్మదిగా వీళ్ళకి ఎలా అవుతా 10th హౌస్లోకి రావటం, ఒక మంచి జాబ్ గురించి వెతికే ఆస్కారాలు, జాబ్ లేని వాళ్ళు నాకు జాబ్ రావాల్సిందే ఈ మార్చి ఏప్రిల్ మేలో ఎలా అయినా సరే అని మొండి పట్టుదలతో విపరీతమైన ప్రయత్నం చేయటం మనం గమనించవచ్చు. సో మరి ఎలా ఉంటుంది? సో రాహు దశమంలో ఉన్నాడు, ఓకే. తర్వాత శుక్రుడు, తర్వాత బుధుడు, రవి, తర్వాత చంద్రుడు, తర్వాత శని. డెఫినెట్గా ఇక్కడ మీరు కనుక ప్రయత్నిస్తే జాబు దొరక్కపోవడం అంటూ ఉండదు. ఇన్ని గ్రహాల్లో బుధుడు యోగిస్తున్నాడు, రవి యోగిస్తున్నారు, అక్కడ చంద్రుడు యోగిస్తున్నారు. యోగించే గ్రహాలను తీసుకొని మీరు కనుక ముందుకెళ్ళినట్టయితే, సో మార్చి 14న వచ్చే రవి యోగిస్తాడు చక్కగా, ఫిబ్రవరి 28న వస్తున్న బుధుడు యోగిస్తాడు. సో ఇది మనకి వీక్లీ మంత్లీలో ఒక్కొక్క గ్రహం ఎప్పుడు 10thలోకి వస్తుంది ఏంటని మనం చెప్పుకుంటుంటాం. ఏ గ్రహం ఎప్పుడు వస్తుంది 10th హౌస్లోకి, ఎప్పుడు ఎలా జాబులో ఎక్కువ అనుకూలమైన సిచ్యువేషన్స్ మారుతున్నాయి. ఇది మొత్తం ఒక ప్రొఫెషన్కి సంబంధించి, కర్మస్థానానికి సంబంధించి. అంటే ఒకటికి జాబులో ఉన్నవాడికి 3-4 పనులు అవుతాయి, ఒక పనిలో ఉన్నవాడికి 3-4 పనులు చేయాల్సి వస్తుంది. ఇక్కడ జాబ్ పని చేయాల్సి వస్తుంది, వాడి ఇంటి పని చూసుకోవాల్సి వస్తుంది, వాడి కుటుంబం పని చూసుకోవాల్సి వస్తుంది. అలా 1-4 పనులు చేయాల్సి వచ్చే ఆస్కారం ఉంటుంది ఆ మార్చి ఏప్రిల్ మేలో నెమ్మదిగా.
ప్రొఫెషనల్ ఎక్స్పాన్షన్. గురుడు లాంటి ఒక్క గ్రహం దశమ స్థానంలో ఉంటే ఎన్ని పనులు చేయాలో, ఇన్ని 6 గ్రహాలు ఒక రాశిలో ఉంటే అన్ని పనులు చేయాల్సి వస్తుంది. పైగా గురుడే చూద్దామంటే ఇక్కడ వేయంలో ఉన్నారు. జాబ్ సెర్చింగ్ గురించి చూసి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మళ్ళీ ఖర్చుతో కూడుకునే ఉంటాయి. సో ఈ విధంగా ప్రొఫెషనల్గా కర్మస్థానం మీద ఈ గ్రహాలన్నీ కూడా అవి క్రమక్రమంగా ఒక్కొక్కటి ఇది ఎలైన్ అవుతూ ముందుకెళ్తూ ఉండటం వల్ల మీ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ప్రొఫెషన్ మీద ఎక్కువగా పెరిగే ఆస్కారాలు ఉంటాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే, ప్రొఫెషన్గా అయినా కెరీర్ పరంగా అయినా వృత్తిలో అయినా డిసిప్లైన్ మీరు మాత్రం తప్పకూడదు. అన్డిసిప్లైన్డ్గా కానీ లేకపోతే ఇక్కడ రాంగ్ డాక్యుమెంట్ సబ్మిషన్ పరంగా కానీ లాని వైలేట్ చేయడం కానీ, సమ్ రూల్స్ డిసిప్లిన్స్ లాస్ ఉంటాయి కొన్ని ప్రొఫెషన్కి సంబంధించి. ఈ మూడింటిని మీరు మీరారా తప్పకుండా ఈ యొక్క షష్టగ్రహ కూటమి మాత్రం మీ ప్రొఫెషన్కి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే డిసిప్లిన్ మర్చిపోకూడదు, లాని మర్చిపోకూడదు. ఏం చేసినా కూడా ధర్మబద్ధంగా మీరు ఉద్యోగంలో ముందుకు వెళ్ళాలి. ఈ షష్టగ్రహ కూటమిలో ప్రొఫెషన్ పరంగా మీరు ఎటువంటి ఈ ఫేక్ డాక్యుమెంట్స్తోనో లేకపోతే సంబంధం లేని మనం చేయనివి పెట్టో ఏదో ఒకటి చేసో, ఎక్స్పీరియన్స్ లేకపోయినంత ఎక్స్పీరియన్స్ ఉందని రాసో ఏదో రకంగా కొట్టేయాలి అనుకునే విధంలో వెళ్తే మాత్రం డెఫినెట్గా ఎఫెక్ట్ ఇస్తుంది. దానిలో నో డౌట్. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రొఫెషన్ లేని వాళ్ళకి, జాబు లేని వాళ్ళకి జాబ్ వస్తుంది. జాబులో ఉన్న వాళ్ళకి ఇక్కడ 1కి 4 పనులు ఉంటాయి, 1కి 4 పనులు అవుతాయి. సో ఈ టైం మీకు ఎక్కువ ప్రొఫెషన్ పరంగా కర్మస్థానంలో ఇన్ని గ్రహాలు ఉండటం వల్ల మార్చి, ఏప్రిల్, మే చాలా పనులు ఇక ప్రొఫెషనల్గా మన ఇన్ని పనులు చేయాల్సి వచ్చిందిరా నాయన ఈ 3 నెలల్లో అన్నట్టు ఉంటుంది. కాబట్టి పరిస్థితి గురుడు కూడా కొంచెం మేల్లో ఉన్నాడు కాబట్టి కొంచెం పేషెన్సీగా ఉంటా ప్రొఫెషన్ విషయాల్లో కర్మస్థానానికి సంబంధించి ఇక్కడ మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అలాగే రవి అనుకూలంగా ఉండటం వల్ల, బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల, చంద్రుడు కూడా అనుకూలంగా ఉండటం వల్ల ప్రొఫెషనల్గా మీరు ఎదగాలనుకున్న వాళ్ళకి ఈ టైము తప్పకుండా మంచి గ్రోత్ని కూడా తీసుకొస్తుంది. దానిలోనే మనం డిసిప్లైన్ని, లాని మర్చిపోకుండా కెరీర్ పరంగా మనం కరెక్ట్గా ఉంటే ఈ టైం కెరీర్ విషయాల్లో మీకు మంచి హైట్స్కి తీసుకెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఇక పర్సనల్గా మా చార్ట్స్లో కూడా తెలుసుకుంటే బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు కూడా. ఓకే, ఈ సమయంలో ఇంకా పర్సనల్గా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మనం ఆల్రెడీ మెయిల్ ఐడి ఇచ్చాం. సో దానికి ఒకసారి మెయిల్ చేస్తే మనం సమయాభావం చూసుకొని ఎవరికన్నా రిప్లై ఇచ్చి వాళ్ళకి ఏదైనా చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి వీక్లీ, మంత్లీలో మనం ఆల్రెడీ చెప్పుకుంటాం. ఈ మార్చి, ఏప్రిల్, మేలో ఈ 3 నెలలు మాత్రం కొంచెం కర్మస్థానానికి సంబంధించి మాత్రం మీకు ఎక్కువ పని ఉండే ఆస్కారాలే ఉన్నాయి. వీక్లీ, మంత్లీ ఫాలో అవుతుంటే ఎప్పుడు ప్రొఫెషన్ మీద స్ట్రెస్ పెరుగుతుంది, అది పాజిటివా నెగిటివా ఇవన్నీ కూడా మీకు చక్కగా అర్థమవుతాయి. కానీ ఇక్కడి నుంచి ఫాలో అవుతూ ఉంటాయి. సో ఫాలో అవుతూ ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.